టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి ప్రధాన జట్టులో రింకు సింగ్కు చోటు దక్కకపోవటానికి కారణం ఐపీఎల్లోని నిబంధనే అని పేర్కొన్నాడు. టీమిండియా నయా ఫినిషర్గా ప్రశంసలు అందుకుంటున్న రింకు సింగ్ గురించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కకపోవటానికి ఐపీఎల్ నిబంధననే కారణమని వాపోయాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ ఐసీసీ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రింకు సింగ్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడికి కేవలం రిజర్వ్ ప్లేయర్గానే అవకాశమిచ్చారు సెలెక్టర్లు. నిజానికి టీ20లలో టీమిండియా తరపున ఫినిషర్గా రాణిస్తున్న రింకుకు మొండిచేయి చూపటానికి కారణం ఐపీఎల్ 2024లో అతడి ప్రదర్శన ఓ కారణమని చెప్పొచ్చు. గతేడాది 14 మ్యాచ్లు ఆడిన ఈ కోల్కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ 474 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో 5 సిక్స్లు బాది సిక్సర్ కింగ్గా పేరొందాడు. ఈ క్రమంలో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రింకు ఇప్పటివరకు 15 టీ20లు ఆడి 356 పరుగులు సాధించాడు. నిలకడైన ఆటతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని అంతా భావించారు. వరల్డ్ కప్ రేసులోనూ రింకు ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే తాజా ఐపీఎల్ ఎడిషనల్లో మాత్రం రింకుకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ వరల్డ్ కప్ జట్టులో రింకు సింగ్ పేరు తప్పక ఉండాల్సింది. దురదృష్టవశాత్తు అతడికి స్థానం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గనక లేకపోయి ఉంటే అతడు ఖచ్చితంగా ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యేవాడు అని పేర్కొన్నాడు.